చిన్నమ్మ పంతం నెగ్గింది. అధికార పగ్గాలు చిక్కాయి. పళని శిబిరంలో ఆనందం పెల్లుబుకుతుంటే పన్నీర్ పక్షం విచారంలో పడింది. కార్యకర్తల జేజేల మధ్య పళనిస్వామి తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ ఆనందంలో అందరూ చిన్నమ్మనే తలుచుకున్నారు. అసలు అమ్మని మర్చిపోయారు. పది రోజులు నిద్రలేని రాత్రులు గడిపారు. అధికారం దక్కుతుందో లేదోనన్న భయంతో ఉన్నారు. తమ వెంట ఉన్న శాసనసభ్యులు జారిపోకుండా జాగ్రత్తలు పడ్డారు. చిన్నమ్మ కూడా ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పింది. మొత్తానికి తమిళ రాజకీయాలు అనేక మలుపులు తిరిగి తిరిగి చివరికి పళనిస్వామి దగ్గర ఆగాయి. అప్పటికి ఇద్దరు ముగ్గురు గోడ దూకి చల్లగా పన్నీర్ గూటికి చేరుకున్నారు. కుర్చీ కోసం జరిగిన పాకులాటలో రసవత్తర రాజకీయాలు చోటు చేసుకున్నాయి. అంతటా ఉత్కంఠ. పన్నీరా పళనియా ఎవరు పగ్గాలు చేపడతారు అన్న అంశమే ఎక్కడ చూసినా చర్చనీయాంశంగా మారింది. చిన్నమ్మ అందరికీ ధైర్యం చెప్పి జైలుకెళ్లింది. ఇక రాజకీయాలు జోరుగా మారతాయనుకున్నారు. కానీ న్యాయ నిపుణుల సూచనలకే ప్రాధాన్యత ఇస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పళనిస్వామిని ఆహ్వానించారు. దీంతో ఒక ఘట్టానికి తెరపడింది. పళని పట్టాభిషేకం సాదాసీదాగా ముగిసింది. రాజ్భవన్లో జరిగిన పదవీ ప్రమాణ స్వీకారానికి గోల్డెన్ బే రిసార్ట్స్ లో సేద తీరుతున్న ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. 31 మందితో కేబినెట్ ఏర్పాటైంది. వారి అనుయాయులు, పార్టీ కార్యకర్తలు, చిన్నమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో రాజ్భవన్ కు చేరుకున్నారు. డప్పులు మోగాయి, నినాదాలు మారుమోగాయి. కానీ అంతా చిన్నమ్మ స్మరణే. చిన్నమ్మ వర్ధిల్లాలి, చిన్నమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అన్న నినాదాలు మిన్నంటాయి. కానీ ఈ ఆనందంలో అసలమ్మను అందరూ మర్చిపోయారు. పురచ్చి తలైవిని తలుచుకున్నవారే లేరు. చిన్నమ్మ జైలుకెళ్తూ మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించింది. అమ్మ సమాధి ముందు శపథం చేసింది. అక్కడ్నుంచి భారమైన హృదయంతో బెంగళూరు జైలుకెళ్లింది. చిన్నమ్మ కలలుగన్న అధికారం చేతికొచ్చిన సంతోషంలో తంబీలు అమ్మను మరిచారు. అమ్మ సమాధి దగ్గరకు వెళ్లడం కూడా మరిచారు. కనీసం జయలలితకు నివాళులు కూడా అర్పించకుండా ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. అక్కడా కూడా ఎవరూ పురచ్చి తలైవిని అనుకున్నవారే లేరు. అంతా అయ్యాక అమ్మ గుర్తొచ్చిందో ఏమో. ప్రమాణ స్వీకారం అయ్యాక దండుగా మెరీనా బీచ్ కదిలి మొక్కుబడిగా నివాళులర్పించారు. ముందుగా జయలలిత ఎంజీఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా అనుకున్నారు. అయితే గవర్నర్ సరిగ్గా 4:30కు సమయం ఇవ్వడం, రిసార్ట్స్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుని రాజ్భవన్ కు రావడంలో ఆలస్యమవుతుందని అంతా నేరుగా రాజ్భవన్ కు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాతే అమ్మకు నివాళులర్పించారు. కార్యకర్తల చేతుల్లో జయలలిత, శశికళ బొమ్మలున్న ప్లకార్డులు కనిపించినా నినాదాలు మాత్రం చిన్నమ్మకే చేశారు. ఒక్క సమాధి దగ్గర మాత్రం పురచ్చి తలైవిని తలుచుకుంటూ నినదించారు.